బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను చక్కెర ఝాన్సీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. పట్టుచీరని గెలిచేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఇవాల్టి షోని స్టార్ట్ చేసేద్దాం. చూద్దామా మరి ఫస్ట్ లక్కీ కాల్ ఎవరో. హాయ్ అండి. హాయ్ అక్క. హాయ్ రా, నీ పేరు? సమీరా అక్క. సమీరా, చాలా రోజుల తర్వాత చేస్తావు, ఎలా ఉన్నావు? ఏమని అడుగుతారులేండి అక్క. 7 months అయింది మేము గెలిచి, ఇప్పటి వరకు మాకు గెలిచిన శారీనే ఇవ్వలేదక్క. సరే పంపిస్తారు, ఆల్రెడీ పంపిస్తూనే ఉన్నారు. ఎట్లనో బై మిస్టేక్ మిస్ అయ్యి ఉంటది, ఏం పర్లేదు. ఈ రోజు చెప్పినావు కాబట్టి పంపించండి అక్క. సరే సరే సరే, నేను మా టీంకి ఒకసారి చెప్తాను, ఓకేనా? ఏంటి మరి లంచ్ అయిందా? ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? బాగున్నామక్క, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, నడుస్తానే ఉంది. ఇంకేంటి ఫర్దర్గా ఏం తీసుకున్నావు డెసిషన్? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా ఏం అనుకోలేదక్క. ఇప్పుడు రంజాన్ జరుగుతోంది, జరగనివ్వు అని సైలెంట్ గా ఉన్నాం. ఓకే, తర్వాత ఏదో ఒకటి చూసుకోవాలక్క, ఇంకేం చేస్తాం. ఓకే, రంజాన్ ఉపవాసాలు బాగుంటున్నారా నిష్టతో? ఉంటా అన్నాం అక్క. మీరు ఉన్నప్పుడే అక్క మేము గెలిచింది, ఆ రోజు మీరే వచ్చింది. సరే నేను చెప్తాను రా. ఓకే, మరి చిట్కా చెప్తావా ఈ రోజు ఏమన్నా, లేకపోతే ఏంటి? మేము ఏం ఫోర్స్ చేయమక్క. చుట్టుపక్కల అందరికి చెప్పేస్తున్నామా, అందరూ ఫోన్లు చేసి మరీ అడుగుతున్నారు, శారీ వచ్చిందా, ఎట్లుంది, చూపించండి చూపించండి అంటే మేము ఇంకేం చెప్పాలి చెప్పండి. పాపరే, అక్కడ హట్ అయ్యావా అయితే? 7 months. ఇప్పటికి ఎవరైనా ప్రెగ్నెంట్ అయ్యి ఉంటే దగ్గర పడిపోయేది డెలివరీ డేట్. 7 months. సరే సమీరా, నేను మా బీఆర్కే న్యూస్ టీమ్ కి తప్పకుండా చెప్తాను. సమీరాకి ఆల్రెడీ అయ్యిందంటని చెప్పేసి నేను కనుక్కోమని చెప్తాను, ఓకేనా? ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మరి, రైట్. అండ్ థ్యాంక్ యూ సమీరా, చక్కగా మాట్లాడావు. ఎనీవేస్ మరి మా టీంతో ఒకసారి చెప్పేస్తాను, శారీ వచ్చేలాగా చూస్తాను, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్తోనే మాట్లాడేసేద్దాం. హాయ్ అండి. హాయ్. హాయ్, మీ పేరు? మీనాక్షి. మీనాక్షి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బెంగళూరు. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే, మరి లంచ్ అయిందా? ఏం తిన్నారు? నేను ఆగస్ట్ నెలలో గౌరీ పండుగ అది రోజు వినాయకుని, కానీ ఫోన్ చేస్తానని చెప్పి ఫోనే చేయలేదమ్మా. ఆగస్ట్ 6వ తారీఖు. సరే, ఆగస్ట్ 6వ తారీఖు విన్నాయర్ అంటున్నారు, ఫోన్ చేయలేదంటున్నారు. ఇప్పుడు మా టీం మీ డీటెయిల్స్ తీసుకుంటుంది, వాళ్ళకి చెప్పేసేయండి, ఓకేనా? సరే అమ్మా. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ కాలర్తోనే మాట్లాడేసేద్దాం. హలో. అచ్చా, ఈరోజు కాలర్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఒక చిట్కా కానీ ఒక ట్రెండింగ్ సాంగ్ కానీ పాడాలి అని చెప్పారు. మరి కాలర్స్ అందరూ ఉత్సాహంగా ఉన్నారో లేదో చూద్దాం. కాలర్తోనే మాట్లాడేసేద్దాం. హాయ్ అండి. హలో. హలో. హాయ్ అండి, మీ పేరు? హాయ్ అండి, నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? అచ్చ తెలుగులో గృహిణి అని చెప్తున్నారా? అవును. ఓకే, లంచ్ అయిందా మరి? అయిపోయిందమ్మా. ఏం చేసుకున్నారు ఇవాళ? నేనా కొబ్బరికాయ పచ్చడి, పప్పుచారు. కొబ్బరికాయ పచ్చడి, పప్పుచారు. అవును. ఓకే, నైస్ కాంబినేషన్. ఈ సమ్మర్ కదా, అన్ని ఖచ్చితంగా పెరుగుచారు, పెరుగు, సాంబారు అవన్నీ ఉండాల్సిందే. అవును అవును. ఓకే, మరి సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఎలాంటి చిట్కాలు మీరు వాడుతూ ఉన్నారు? చిట్కాలు అంటే మనం కూల్ డ్రింక్స్ తాగే కంటే మనం కొబ్బరి బొండం నీళ్ళు, ఇంకా చెరువు రసం, ఇంకా నిమ్మకాయ నీళ్ళు తాగితే బెటర్ అన్నారు. అవునులేండి, అవన్నీ కూడా చలవ చేస్తాయి, ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అవును. ఓకే, నైస్ అండి, చక్కగా ఫాలో అవుతున్నారు, అలాగే కంటిన్యూ చేయండి, హెల్దీగా ఉంటారు. మరి ఈరోజు మాకు చిట్కా చెప్తారా, లేకపోతే చక్కటి పాట పాడతారా? ఏమేంటి ఏంటి చిట్కా చెప్తానండి. చిట్కా చెప్తారా? సరే చెప్పండి. అయితే మనం నెయ్యి కాసేటప్పుడు కొంచెం తమలపాకులు, మెంతులు వేసి కాస్తే స్మెల్ ఎక్కువ రోజులు ఉంటుంది. స్మెల్ ఎక్కువ రోజులు ఉంటుందా? అవును. అచ్చా, నెయ్యి కాచేటప్పుడు కాస్తంత తమలపాకు, మెంతులు వేస్తే ఎక్కువ రోజు స్మెల్ ఉంటుందని చెప్తున్నారు, అంతేనా?
అవునవునంతే. అచ్చా, ఇఫ్ ఇన్ కేస్ అది కొంచెం డల్ అయిపోయినట్టు లేకపోతే స్మెల్ తక్కువైనప్పుడు మనకి నెయ్యి ఫీల్ రాదు కాబట్టి అలా ఉండాలి అంటే ఇది వాడొచ్చు అంటారు. వాడచ్చు అంటాను. అయితే నైస్ నైస్, చక్కగా చిట్కా చెప్పారు. మరి పాట కూడా పాడతారా, ట్రై చేస్తారా ఒక 2 లైన్లు? నేను గెలుచుకున్నాక పాడతా. పాడండి. గెలుచుకున్నాక గెలిచి లేదు, గెలిచే ముందే పాడండి, గెలిచినా గెలవకున్నా పాట పాడండి. ఈ పుట్టింటి పట్టు చీర కోసం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నానంటే నెల్లి నుంచి సంవత్సరాలు కాదు రావట్లేదు. ఈరోజు పాడండి, వచ్చిద్దేమో. లేదు లేదు నేను లేదా? పాడతా. సరే సరే, లాస్ట్ టైం ఒక కాలర్ కూడా ఇలాగే చెప్పాను అనమాట, ఇమేజ్ చూడండి ఈసారి గెలుస్తారేమో అని చెప్పేసి. నెక్స్ట్ టైం పాడండి, ఓకేనా? కరెంట్ లేదుగా. నెక్స్ట్ టైం పాడండి, ఏం పర్లేదు, సరేనా? కరెంట్ లేదు మాకు, కొంచెం ఈజీగా. సరే, ఈజీగా అడుగుతా, మీరు కూడా క్లియర్గా వినండి, ఓకేనా? సరే. మనుపుత్రుడైన ప్రియవత్రునికి ఎందరు కుమారులు? తెలుసండి. మనుపుత్రుడైన ప్రియవత్రునికి ఎందరు కుమారులు? మొత్తం ఎంతమంది కుమారులు? క్లూ ఇస్తారా కొంచెం? 5 అనుకుంటున్నాను. అండి 5 అని అంటున్నారు. పక్కా అంటే లాక్ చేసేస్తా, 5 సెకండ్స్ ఆల్రెడీ అయిపోయింది. పక్కా అంటున్నాను, కాకపోతే కొంచెం క్లూ ఇవ్వండి ప్లీజ్ అండి. ఒక 8 సెకండ్స్ వరకు ఇంకా బాగా థింక్ చేయండి. అది అయినా అవ్వకున్నా 8 సెకండ్స్ క్రాస్ అయినాక అది అవునా కాదా క్లూ అనేది ఇస్తా. అంతేనా? 7 అనుకుంటున్నాను. పక్కానా? 5 ఆ 7 మరి? పక్కా అది మరి నాకు క్లూ ఇవ్వచ్చు కదా. సరే, ఆ 2 కాదు, బాగా ఆలోచించి చెప్పండి. 2 కాదంటే లాస్ట్ 2 సెకండ్స్. 9 మంది. చాలో, సో సారీ అండి. 5 కాదు, 7 కాదు, 9 మంది కూడా కాదు. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. అండ్ నెక్స్ట్ టైం మాత్రం పాట పాడండి, విన్ అవుతారేమో మరి, ఓకేనా? నెక్స్ట్ కాలర్తోనే మాట్లాడేసేద్దాం. హాయ్ అండి. హలో. హాయ్ అండి, మీ పేరు? రమాదేవి అండి. రమాదేవి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు అండి. ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్ అండి. ఓకే, లంచ్ అయిందా? అవలా చెయ్యాలి. ఏం కుక్ చేశారు పోనీ? టమాటా చట్నీ. ఓకే, మరి ఆ గృహిణి అంటున్నారు, హౌస్ వైఫ్ అంటున్నారు. టైం దొరికినప్పుడు కాలక్షేపానికి ఏం చేస్తూ ఉంటారు? అంటే టైలరింగ్ కూడా చేస్తాను. టైలరింగా? అవును. మీ వరకేనా లేకపోతే తీసుకొని కుడతారా? తీసుకొని కొడతాను. నైస్. ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది? చిన్న ఇంకా ఇంటర్ అయిపోయిన తర్వాత నుంచి ఇంకా మిషనే. ఓ 10-15 ఏళ్ళు వేసుకోవచ్చా? అవును. వావ్, మరి 10-15 ఏళ్ళు అంటే మరి ఇప్పుడు తగ్గట్టు ట్రెండింగ్కి తగ్గట్టు డిజైన్స్ అవన్నీ నేర్చుకుంటున్నారా? అన్ని మోడల్స్, లేడీస్ వర్క్ మొత్తం వచ్చండి. అన్ని మోడల్స్ చేస్తారా? అవును. ఓకే, మరి 15 ఇయర్స్ దాదాపు అని అంటే మీరు టాప్లో ఉండొచ్చు అయితే అందులో. అవునండి. బాగా వస్తుందా దాంట్లో? షాప్ కూడా ఉందండి. ఇంకా మంచి మంచి డిజైన్స్ వేసేసుకోండి. అప్పుడప్పుడు ట్రెండ్కి తగ్గ కూడా ఫాలో అవుతూ చేసేసారనుకోండి, ఇంకా పెరిగిపోయింది. అవునండి, ఫుల్ బిజీ ఉన్నా మన బిఆర్కే నేను కంపల్సరీ వాచ్ చేసి చేస్తా ఉంటా. అదేలేండి, ఆ గ్యాప్లో కాస్త అంత కాలక్షేపానికి. అవునండి. నైస్, ఇలాగే చక్కగా ఫాలో అవ్వండి. అండ్ మీ వర్క్ని కూడా అంతే చేస్తా ఉంటాను. అలా అలవాటు అన్నమాట. ఓకే, మీ వర్క్ కూడా అలాగే డెడికేటెడ్గా చేసుకోండి. మా న్యూస్ ఛానల్ని ఫాలో అవ్వండి. పుట్టింటి పరిచయం ఎలాగో ఫాలో అవుతారు, మిగతా అన్ని ప్రోగ్రామ్స్ని కూడా ఫాలో అవ్వండి, ఓకేనా? ఓకే అండి. సరే, ఏంటి మరి మా కోసం ఒక చిట్కా చెప్తారా, పాట పాడతారా? చిట్కానా? సడన్ గా అడిగేసరికి గుర్తుకు రావట్లేదు. పోనీ పాట? పాట కూడా సరే, ఒక పాట పాడతాను. పాడ. టక్కున అడిగితే గుర్తు రావట్లేదా? గుర్తుకు రావట్లేదు ఏమి. ఏం పర్లేదులేండి. ఒక కొమ్మ పాడుతున్నారా? పూసింది, మహారాణిలా మహాలక్ష్మిలా పువ్వు నవ్వింది, అలాగే నవ్వుతూ ఉండాలని, అలాగే నవ్వుతూ ఉండాలని, నింగి నీల వాగు వంక గువ్వాగూడు ఆశీర్వదించాయి. అంతేనండి. నైస్ అండి, చక్కగా పాడారు అడిగినట్టేనే. నెక్స్ట్ టైం కూడా ప్రిపేర్డ్గా ఉండండి, సరదాగా ఉంటుంది కదా అలా పాట పాడుతూ ఉంటే.
అవునండి. ఓకే, సరే చక్కగా మాట్లాడారు, చక్కటి పాట పాడారు. మరి లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. ఈజీగా అడుగుతారా? ఈజీగానే అడుగుతా, ట్రై చేయండి. సరే సరే. మాండుక్య కారిక అను భాష్యం ఎవరు రచించారు? ఏంటండి? మాండుక్య కారిక అను భాష్యం ఎవరు రచించారు? ఆ, ఎవరు రచించారా? అవును, మాండుక్య కారిక అనే భాష్యం ఉంది కదా, అది ఎవరు రచించారు? ఆల్రెడీ 4 seconds అయిపోయింది, బాగా ఆలోచించి చెప్పండి. వేదవ్యాసుడే అండి పక్కన అనుకుంటున్నాను. ఎక్కువ బాగా ఆలోచించి చెప్తే లాక్ చేసేస్తా. వేదవ్యాసుడు అనుకుంటున్నాను. ఏమన్నా క్లూ? వేదవ్యాసుడు 8 seconds క్రాస్ అయిపోయింది కాబట్టి అదైతే కాదు, బాగా ఆలోచించి చెప్పండి. వేదవ్యాసుడు కాదా? వాల్మీకి. పక్కన లాస్ట్ 3 seconds. ఆ, సరే, లాస్ట్ 2 seconds ఉంది, వాల్మీకి అంటుంది, లాక్ చేద్దాం. టైమ్ అప్. సో సారీ అండి, వాల్మీకి ఈజ్ రాంగ్ ఆన్సర్. బెటర్ లైక్ నెక్స్ట్ టైం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్తోనే మాట్లాడేసేద్దాం. హాయ్ అండి. హాయ్, హాయ్ అండి, మీ పేరు? నా పేరు సుజాత అండి, గుంటూరు నుంచి. సుజాత గారు ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్ అండి. ఓకే, లంచ్ అయిందా? ఏమండి దీంట్లో పోతోంది అలా చేయటం. అయినా సరే రోజు కాల్ చేస్తున్నారు కదా, అలాగే చేయండి, ఏదో ఒక రోజు విన్ అవుతారు. బాగా పట్టు వదలని విక్రమార్కుడు లాగా చేస్తూనే ఉన్నాను. ఏం చేశారు ఇవాళ లంచ్కి? ఇవాళ లంచ్కి సొరకాయ కూర, మామిడికాయ పప్పు, కొబ్బరి పచ్చడి. ఓ, 3 curries చేశారుగా. మంచి ఫుడీయా మీరు? మంచి ఉండాలి. ఇంట్లో వాళ్ళందరేనా, మీరు కూడానా? బాగా ఫుడ్ అంటే ఇష్టమా? ఫుడ్ లో మాకు 3 items అన్నా 2 items అన్నా ఉండాలండి, ఒకటి కాకుండా. ఫుడ్ ప్రియులే అయితే. ఓకే. మరి చక్కగా వండుకొని మంచిగా తింటాని చెప్తున్నారు. మరి మీరు హెల్దీగా ఉండడానికి స్పెషల్గా ఏమైనా టిప్స్ వాడతారా? మేము టిప్స్ వాడతామండి. మామూలుగా రైస్, బ్రౌన్ రైస్ తింటూ దాంట్లోనే రాగి పిండి 2-3 చెంచాలు వేసేసి కలిపి పొడి పొడిగా దాంట్లో రోజు అది తింటుంటాం. ఓ నైస్ అండి, హెల్దీగా ఉంటుందని. అవును, చాలా హెల్దీ. మధ్య కాస్త కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి, తక్కువ చేయాలి అని చెప్పేసి వైట్ రైస్ని ఎక్కువగా తినట్లేదు. సింగిల్ పట్టు బ్రౌన్ రైస్ లో మేము కొంచెం మళ్ళీ రాగి పిండి కలుపుకొని చేస్తూ అది తింటుంటాం అనమాట. ముద్దలాగా కాకుండా, అటు ఇదిగా రైస్ లాగా కాకుండా. ఓకే, మరి వెజిటేబుల్స్ సంగతికి వస్తే అన్ని అంటే ఎక్కువ ఆయిల్ లేకుండా కుక్ చేసుకుంటారా ఏంటి? మళ్ళీ వేయించుకొని తింటారా? ఇలా ఆయిల్ ఎక్కువ కాకుండా కొంచెం వేసేసి కొంచెం వాటర్ పోసేసి ఉప్పు కారాలు తగ్గించి బాగా సాత్విక ఆహారం అని వింటూ ఉంటాం కదా, అలాగే ఉంది మీరు చెప్పేది. నాన్ వెజ్ తింటారా? అస్సలు తినరా? నాన్ వెజ్ తినమండి, ఓన్లీ వెజ్. ఎగ్ కూడా తినం. ఏ పర్లేదులేండి, చక్కటి డైట్ అయితే ఫాలో అవుతున్నారు. అందులో కూడా రోజు ఖచ్చితంగా 2-3 కూరగాయలు అంటున్నారు కాబట్టి హెల్దీగానే ఉంటారు. అలాగే కంటిన్యూ చేయండి. అండ్ పనిలో పని చిట్కా కూడా ఎట్లాగో చెప్పేశారు కాబట్టి ఒక పాట పాడతారా మా కోసం? ప్రయత్నిస్తారా? అంటే బాగా జలుబు చేస్తుందండి. ఏం పర్లేదు, ఎట్లున్నా మేము వింటాం. ఎలా ఉన్నా మేము వింటాం. శ్రీ ఆంజనేయ నిరతం మరి ఇంతు నాదు హృదిలో నా చరితంబు నీది విన సొంపయ శరణం వసంగు మాకు శ్రీ ఆంజనేయ నిరతం. సీతం క్షేమవార్త శ్రీరామునకు తెలిపి చింతదీచినట్టి శ్రీరామ భక్తవార్య శ్రీ ఆంజనేయ నిరతం. దాసాను దాసులను దరిచేసు స్వామి నీవే దడవెందుకింక దయచూపు దేవమాపై శ్రీ ఆంజనేయ నిరతం. మరి ఇంతు నాదు హృదిలో నా చరితంబు నీది విన సొంపయ శరణంబు సంగు మాకు. చక్కగా పాడారండి. ఒక్క లైన్ కాదు, 2 లైన్లే 3-4 పాడేశారు. హ్యాపీ. ధన్యవాదాలండి. బాగా దగ్గుగా ఉంది. ఏం పర్లేదు, మాకు బాగానే అనిపిస్తుంది, నచ్చింది. ఇట్లాగే కాల్ చేస్తూ ఉండండి, చక్కటి చిట్కాలు చెప్పండి, పాట పాడుతూ ఉండండి. చక్కగా చెప్పే సలహాలు అవన్నీ కూడా బాగుంటాయండి. యాంకర్ దానికోసమైనా చేస్తూ పాడుతూ అందరు పాటలు వింటూ కాలక్షేపం బాగా.
అవును, సరదాగా మాట్లాడితే కాస్త తేలిగ్గా ఉంటది. బిఆర్కే న్యూస్ బాగా పెట్టుకుంటుంటాను, నాకు ఇష్టంగా ఉంటుంది. మొహమాటం లేకుండా అది లేకుండా మాట్లాడుతూ ఉంటుంది న్యూస్ లో కూడా. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. చక్కగా మాట్లాడారు. లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తా, ఆన్సర్ చేయాలి. ఓకేనండి. పుంసవన ఈజీగానే అడుగుతా కదా. పుంసవన వ్రతాన్ని ఎవరు ఆచరించారు? ఏదండి? పుంసవన అనే వ్రతాన్ని ఎవరు ఆచరించారు? ఇంకా రాలేదండి. పుంసవన. అక్కడ రాకపోయినా పర్లేదు, నా వాయిస్ వినిపిస్తుంది కదా, మీరు బాగా ఆలోచించి చెప్పండి. పుంసవన వ్రతాన్ని ఎవరు ఆచరించారు? ఎవరు ఆచరించుంటారు? బాగా ఆలోచించి చెప్పాలి. పుంసవన వ్రతం. పుంసవన వ్రతాన్ని ఎవరు ఆచరించి ఉంటారు? దితి అండి. పక్కానా? పక్కానండి. మీ పక్కా అంటే లాక్ చేస్తా, మార్చుకుంటా అంటే మార్చుకోండి. దితి కశ్యపుడు ఆచరించాడు. అదేనా పక్కానా? పక్కానండి. చలో, టైం అప్ అయింది. దితి ఇస్ ది రైట్ ఆన్సర్ అండి. విన్ అయ్యారు, కంగ్రాచులేషన్స్. చలో, ఈరోజు ఒకరు విన్ అయిపోయారు. ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ ఎక్కువ మంది విన్ అవ్వకుండా ఉంటే ఓకే, లేకపోతే మళ్ళీ లక్కీ డ్రా తీయాల్సి వస్తుంది. ఎండ్ వరకు అందరూ ఆసక్తిగా వెయిట్ చేయాల్సి వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ కాలర్తోనే మాట్లాడేసేద్దాం. హాయ్ అండి. హలో హలో హలో, మాటలు ఏం రావట్లేదండి. ఇప్పుడు వినిపిస్తుందండి. మీ పేరు? నా పేరు రాధా. ఎక్కడి నుంచి చేస్తున్నారు రాధా గారు? మాది ఒంగోలు అండి. ఏం చేస్తూ ఉంటారు? ఒకసారి మాట్లాడాను వారం రోజుల కిందట. ఓకే ఓకే ఓకే. ఆ రోజు గెలవల. అచ్చా, ఏం పర్లేదు లేండి. లంచ్ అయిందా మరా? అయింది. ఏం చేశారు ఇవాళ? ఈరోజు మునక్కాయ టమాటా. మునక్కాయ టమాటో కర్రీ. మరి ఏం చేస్తూ ఉన్నారు టైం దొరికితే కాలక్షేపానికి? టీవీ చూస్తుంటాను కదా, న్యూస్, ఈ ఛానల్, ప్రోగ్రామ్. ఇంటి పనులతో గ్యాప్ దొరికితే కాస్త అలా టీవీ ముందు మీకు నచ్చిన ప్రోగ్రామ్స్ ని, నచ్చిన ఛానల్స్ ని అలా చూస్తూ ఉంటారా? అంతే. ఓకే, మరి ఈ మధ్యకాలంలో సినిమాలు ఏం చూడలేదా? సినిమాలు చూడలే. అస్సలే చూడరా, లేకపోతే ఇంట్రెస్ట్ లేదా? ఈ న్యూస్, ఈ ప్రోగ్రాములు అన్ని చూస్తుంటాను. టీవీలో వచ్చినప్పుడు కూడా చూడరా సినిమాలు? సినిమాలు తక్కువ, కొంచెం ఏదో సీరియల్స్ అవి చూస్తాం. ఓకే, పాటలు వింటారా? పోనీ జెమినీ మ్యూజిక్, మా మ్యూజిక్ అలా పెట్టుకొని పాటలు వింటాను. అప్పుడు జెమినీ లైఫ్ అనే ఛానల్లో కూడా పాటలు వస్తూ ఉంటాయి కదా. వస్తుంటాయి. పాటలు వింటాను కానీ సినిమాలు తక్కువ. ఓకే ఓకే, పాటలు సరదాగా వింటా ఉంటారు అయితే. మరి చక్కటి పాట పాడతారా మరా? పాట పోయినసారి పాడాము, గెలవల. ఈసారి పాడతాను, ఇప్పుడు వదిలేండి. సరే, చిట్కా చెప్పండి. నేను అమ్మ చేత పాడిచ్చా ఆ రోజు. అచ్చా, సరే, పోనీ చిట్కా చెప్పండి, చిట్కా చెప్పండి. ఇప్పుడు వంటలో ఆయిల్ అది పడుతుంటారు కదా, అది బియ్యం పిండి వేస్తే ఆయిల్ శుభ్రంగా లాగేసిద్ది, జిడ్డు లేకుండా ఉంటది అన్నమాట. అది బియ్యం పిండి చల్లాలి ఆయిల్ పడ్డ కాడా. ఓకే ఓకే, ఆయిల్ పడ్డప్పుడు అది ఎంతైనా క్లీన్ చేస్తుండే కొద్దీ కాస్త డబల్ వర్క్ లాగానే ఉంటుంది, బాగా ఆయిల్ ఆయిల్ ఉంటుంది కాబట్టి కాస్తంత బియ్యం పిండి వేస్తే దానికి పట్టేసుకుంటుంది, అంతేనా? అంతే, కడిగినట్టు శుభ్రంగా మనం తర్వాత తుడిచేస్తే క్లాత్ పెట్టి నీట్ గా వస్తాయి అన్నమాట. ఇంకేం ఆయిల్ మరకలు ఏమి ఉండవు. అచ్చా, పాయింట్ కరెక్ట్. నాకు గెలిపియాలి. మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాను, విన్ను కావట్లేదు. విన్ను అయినా నేను డ్రాలో రావట్లేదు, లక్కీ డ్రా నాకు రావట్లేదు. సరే, మరి అడిగి చూస్తాను మీ లక్ ఇంకా. సరేనా? మా ఒంగోలు ఎవరు నేనే చేస్తున్నా, మా ఒంగోలు నుంచి. ఒక్కసారి నన్ను గెలిపి మా జిల్లాని నిలబెట్టాలి నేను. సరే, మరి నేనైతే ఈజీగానే అడుగుతాను. మరి విన్ అవుతారో లేదో చూద్దాం. అంతా మీ లక్ ఇంకా. వచ్చిన కాకుండా ఇమేజ్ ఇవ్వండి. పాత వాళ్ళు ఎవరు అన్నా నాకు కొంచెం తేలిగ్గా ఉండేటట్టు ఇవ్వండి. సరే, ఇమేజ్ కావాలంటున్నారు. సరే, ఇమేజ్ ఇస్తాము. 20 seconds టైం ఉంటుంది. 20 seconds టైం లోపు చెప్పాలి, ఓకేనా? ఓకే. కొత్త వాడు అంతగా తెలియదు నాకు. సరే, అసలు ఆ ఇమేజ్ వచ్చే వరకు నాకు కూడా తెలియదు, తెలుసా? ఏమో
ఇల్లు అయిపోయిన తర్వాత లేక నీతో మాట్లాడిన తర్వాత అదే హ్యాపీ నాకు. సరే సరే, చాలా సంతోషం. మరి లేట్ చేయకుండా ఇమేజ్ స్క్రీన్ పైన పెట్టేస్తాను, 20 seconds లోపు చెప్పాలి, ఓకేనా? సరే. ఇమేజ్ ఆన్ ది స్క్రీన్ ఆల్రెడీ వచ్చేసింది. అండ్ బాగా ఆలోచించి చెప్పండి. వచ్చిందా మీకు? ఇంకా రాలే. వచ్చేసింది. అందులో ఎవరున్నారో చూసి చెప్పాలి. వచ్చేసింది కానీ అంత కనిపిస్తుందా? గెస్ చేస్తున్నారా? చూస్తున్నాను. ఎవరై ఉంటారు? నాకు రావాలి లాగా అనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో ఉన్న హీరోయిన్స్ అందరినీ గుర్తు తెచ్చుకోండి ఒకసారి. రీసెంట్ టైమ్స్ లో ఉన్న హీరోయిన్స్ అందరిలో ఒకరితను. ఒక అష్టం చెప్పొచ్చుగా. చలో టైం అప్ అండి. సో సారీ. రివీల్ ది ఆన్సర్ ప్లీజ్. డింపుల్ హయాతి అండి. హీరోయిన్ డింపుల్ హయాతి రీసెంట్గా రవితేజతో కూడా కలిసి చేసింది. ఒకసారి మీరు కూడా చూడండి, గుర్తుపట్టొచ్చు. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ నెక్స్ట్ ఏమైనా అట్లీస్ట్ విన్న వాళ్ళని నిజంగానే నేను కోరుకుంటున్నానండి. నెక్స్ట్ కాలర్తోనే మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు శ్రీమణి అండి. శ్రీమణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. ఏం చేస్తూ ఉంటారు? గృహిణి. లంచ్ అయిందా? లేదండి, ప్రోగ్రామ్ కోసం ట్రై చేస్తూ కూర్చుంటాను. మా పాప కూడా బయటికి వెళ్ళింది. అది వస్తున్నాను అంటేనే ట్రై చేశాను ఫోను. ఓకే. ఆన్సర్ చెప్పడంలో ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. ఓ, లంచ్ కూడా పక్కకెట్టి మా షోక్ చేశారు అయితే. అవునండి. ఏం ఆల్రెడీ మీతో నేను 2 times మాట్లాడాను కానీ విన్ అవ్వలేదు. ఏం పర్లేదు, ట్రై చేద్దాం. నిజం కాలర్స్ అందరూ కూడా నిజంగా వెయిట్ చేస్తున్నారు. ఎనీవేస్ లక్ బేస్డ్ కాబట్టి విల్ సీ, ఓకేనా? అంతేనండి. ఏం వండారు ఇవాళ? తినకపోతే సరే, ఏం కుక్ ఈ చేసుకున్నారు? రోజు వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర, టమాటా పచ్చడి అండి. ఓహో, చెప్పినంత ఫాస్ట్ గా షో అయిపోయినప్పుడే ఫుడ్ మీదే కదా నెక్స్ట్. అసలు ఫుడ్ మీద ఉండట్లేదు, షో మీద ఉంటుందండి మాకు. విన్ అవుతే హ్యాపీ అనిపిస్తుంది, అప్పుడు కడుపు నిండా తింటాము. అచ్చా అచ్చా, చూద్దాం అయితే మరి ఈసారి ఎట్లుందో. మేడం ఇంకోటండి, చిన్నది రిక్వెస్ట్. మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, అంటే ఆప్షన్స్ ఇవ్వచ్చు కదా. అలాగే లక్కీ విన్నర్ ఒక్కళ్ళే కదండి. ఆప్షన్స్ అంటే నేను ఒకసారి మా టీమ్ కి చెప్తా, వాళ్ళు ఇంకా ఎలా పెడితే అలా, సరేనా? అంతే, ఆన్సర్లు తెలియట్లేదు కదా, గూగుల్ కొట్టుకుని చెప్పుకునే అంత ఇది లేదు మాకు. ఓకే, అదే. సరే ఏంటి మరి మా కోసం చిట్కా చెప్తారా, పాట పాడతారా? చిన్న పాట పాడతానండి. పాడండి. మాటే మంత్రము, మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం, మాటే మంత్రము మనసే బంధము. అంతే, చాలండి. చక్కగా పాడారండి, ఏం పర్లేదు. ఇంకా నేను లాస్ట్ టైం చెప్పినట్టుగా ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు సాంగ్స్ వస్తూ ఉన్నాయి కదా, అవి ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ఓకే ఓకే. నాకు ఈ ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండి. అయ్యో, నాకు కూడా ఓల్డ్ సాంగ్స్ అంటే ఇష్టం అండి. అవి నిజంగా ఎప్పటికీ అలా గుర్తుండిపోతాయి. అంతే కదండి. అలా ఎప్పుడైనా ట్రావెల్ చేసి. చాలా బాగుంది మీ శారీ. ఓ, థ్యాంక్ యూ అండి. కలర్ బ్లూ కలర్. మా ఆఫీస్ దే అండి ఈ శారీ. అవునా, చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా సరదాగా అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు బోర్ కొట్టినప్పుడు. గెలుస్తానని నమ్మకం అంటే నాకు లేదండి, ఎవరు లేరు ఇంట్లో. ట్రై చేస్తాను ఏదైనా అడిగితే చెప్పడానికి. ఇమేజ్ అయితే వద్దండి, మాకు టీవీలో లేట్ గా వస్తుంది మొన్న, అందుకే ఓడిపోయాను నేను. సరే అయితే క్వశ్చనే అడిగేస్తాను, మరి ట్రై చేద్దాం, చూద్దాం మీ లక్ ఎంత వరకు ఉంది, ఓకేనా? ఓకేనండి. ఇటీవల గోర్సంగ్ కోరా ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహించారు? గోల్కొండ అండి. ఏంటి? గోర్సాం కోరా అనే ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహించారు? అదొక ఉత్సవం. ఆ ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహించారు? ఎక్కడ ఏంటది? కొంచెం క్లూ ఇవ్వండి, ఎవరు లేరు. క్లూ అంటే 8 seconds వరకు బాగా ఆలోచించండి. 8 seconds క్రాస్ అయ్యాక క్లూ ఇస్తా. న్యూజిలాండ్ అండి. పక్కనా? ఏమో అంటే తెలీదు, గెస్ట్ చేస్తున్నాను, నాకు తెలీదులేండి. న్యూజిలాండ్ అయితే కాదు, బాగా ఆలోచించండి. న్యూజిలాండ్ అయితే కాదు. బెంగళూరు. లాస్ట్ 1 second. చాలు,
టైమ్ అప్ అండి. సో సారీ, మీరు చెప్పిన ఆన్సర్స్ అన్నీ రాంగ్. బెటర్ లైక్ నెక్స్ట్ టైం. అండ్ చాలా 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 బాగా మాట్లాడారు. అండ్ ఈరోజు ఒక్కరే విన్ అయ్యారు. అండ్ ఆ విన్నర్కి కూడా మా తరపు నుంచి, మా న్యూస్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ అండి.